హరి ఓం. జై శ్రీరామ్. ప్రార్థన ముగియని వినయశీలుడు మరలా ఇలా అడిగాడు, గురువుగారు, ఇప్పుడు సాంఖ్యము కపిలముని రాశారని మీరు చెప్తున్నారు. సాంఖ్య దర్శనం, షడ్దర్శనాల్లో సాంఖ్య దర్శనం మూడవది. ఈ సాంఖ్య దర్శనాన్ని పూర్తిగా పతంజలి మహర్షి గారి యోగ శాస్త్రానికి మూలమని చెప్తున్నారు. ఇది కొంచెం వివరిస్తే మాకు కొంచెం బాగా ఇంకా అర్థమవుతుందని అడిగాడు. అంతేం భాగ్యం నాయన, మనమంతా కూడా చర్చల ద్వారా తెలుసుకోవడమే మన యొక్క కర్తవ్యం. అంటే నేను చెప్పేవన్నీ కూడా మీకు నమ్మాలి, వాటిని అనుసరించాలి, అవి సత్యమని మీరు ఉండిపోరాదు. మీరు కూడా ఆలోచించాలి. నేను చెప్పే వాటిల్లో ఏ సత్యం ఉంది, ఆ వాక్యాలు ఎలా ఉన్నాయి. ఈ యొక్క షడ్దర్శనాల్లో ముఖ్యమైనటువంటిది సాంఖ్యము, యోగము, మీమాంసము, వేదాంతము. ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే మూలంగా ఉన్నటువంటి మూల సృష్టిని అర్థం చేసుకోవాలి. ఈ మూల సృష్టిని అర్థం చేసుకోవాలంటే మూలకారకుడైనటువంటి సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టికర్త ఎవరు అని తెలిస్తే ఆయన రూపము, ఆయన పేరు, ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడో మనకు అర్థమైందంటే ఆ తర్వాత ఆధ్యాత్మికత అనేది అందరికీ సులభంగా అర్థమైపోతుంది. కొంతమంది ఆధ్యాత్మికతను అదొక పెద్ద భూతంలాగా చూసి ఇందులో ఎవరు ఉంటారు, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు, మనకు ధనం కావాలి, ధనం మూలం విధం జగత్, కీర్తి మూలం విధం జగత్, పదవి మూలం విధం జగత్, అధికార దర్పం మూలం విధం జగత్. ఆ జగతంతా అనుకుని భ్రమలో పడిపోయి అనేక చేయరాని కర్మలు చేసుకుంటూ ఈ తత్వజ్ఞానం మనకు దేనికి, అది సనాతనమైతే మనెందుకు, నూతనమైతే మనెందుకు, ఎందుకంటే అందులో మనకే లాభం లేదు కదా. మనకు లాభం వచ్చేది ఏమిటి, సుఖ సంతోషాలు ఇచ్చేటటువంటి తాత్కాలిక సుఖ సంతోషాలు, శాశ్వత సుఖ సంతోషాలుగా భ్రమలో జీవించడం. భ్రమలో జీవించడం అనేది వారికి ఆనందం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది, అందరూ కాదు, అనేక మంది ఇలాంటి విధానంగానే అనుసరిస్తున్నారు. ఇప్పుడు అనుభవించకపోతే మరలు ఎప్పుడు అనుభవిస్తాం? అనుభవించు. అయితే ఎవరద్దన్నారు? మనిషి జన్మ ఎత్తిందే ఆనందం, సంతోషం, సుఖం, శాంతి. శాంతము లేక సౌఖ్యము లేదన్నాడు త్యాగరాజు, ఆయన త్యాగ బ్రహ్మ. కాబట్టి సౌఖ్యం ఉండాలి అంటే శాంతం కూడా ఉండాలి కదా. నువ్వు శాంతం లేకుండా నాకు సౌఖ్యమే కావాలి, నేను సుఖ సంతోషాలు మునిగిపోవాలి, స్త్రీలు పురుషులు కలయికే ఆనందం అని జీవించేవారు ఎప్పటికి కూడా సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యం తెలుసుకోవాలి అంటే దానికి సత్యాన్వేషణ కావాలి. సత్య అన్వేషణ ఎలా వస్తుంది? మన ఆప్తవాక్యం ద్వారా పొందబడుతుంది. ఇంకొకటి స్వయం అనుభవం కూడా, అంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం తర్వాత ఆగమ ప్రమాణం. ఇవన్నీ దేనికి? మనకు 3 విధాలైనటువంటి కర్మలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అందులో 2 అనుభవించేస్తున్నాం. ఇంకా 3వ దాన్ని మనం ఏమైనా నియంత్రించాలంటే నియంత్రించుకోగలం. మొదటిదేమి? సంచిత కర్మలు. సంచిత అంటే అర్థమేమి? కూడబెట్టుకునే కర్మలు. అంటే ఇది నమ్మాలా నమ్మకూడదా అని మనం అందరినీ బలవంతం పెట్టడం లేదు. జ్ఞానం ఏదైతే చెప్తుందో, ఆప్తులు అంటే సత్యాన్ని గ్రహించిన మహర్షులు, యోగులు ఏం చెప్తున్నారో దాన్ని మనం కూడా చెబుతున్నాం. అంటే ఆప్తవాక్యం ప్రమాణంగా తీసుకుంటే అనేక జన్మల నుండి, అంటే మానవుడికి 21 జన్మలు ఇస్తాడు భగవంతుడు. ఈ 21 మార్లు మార్పు ఉంటుందేమో అని ఆయన వేచి చూస్తూనే ఉంటాడు. మార్పు రాలేదు అంటే మళ్ళీ 84 లక్షల యోనులలో జన్మించాలి. అంటే 84 లక్షల జీవరాశులు ఏమి ఉన్నాయో అన్నీ అవన్నీగా మారాలి అని కర్మ పునర్జన్మ సిద్ధాంతమే మన యొక్క జ్ఞానానికి మూలం. ఇంకా పతంజలి మహర్షి గారు ఆయన కూడా తత్వదర్శనాన్ని సత్యాన్వేషణలో చివరికి తెలుసుకుంది ఏమంటే, కపిల మహాముని ఏదైతే జ్ఞానాన్ని విస్తరింపజేశాడో సాంఖ్యయోగం ద్వారా, సాంఖ్య అంటే సంఖ్య అని ఒక అర్థం ఉంది, జ్ఞానము అని కూడా ఒక అర్థం ఉంది. మన భగవద్గీతలో కూడా 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంఖ్య అంటే ఇక్కడ కపిలముని యొక్క సంఖ్య 25 తత్వాలతో సృష్టి ఏర్పడింది.
అందులో మహాతత్వము, ప్రకృతి ఈ రెండింటిని తీసుకొని వాటి నుంచి మళ్ళీ సృష్టిని విభజించాడు ఈ యొక్క కపిలముని. అయితే పతాంజలి మహాతత్వానికి పురుషతత్వం, ప్రకృతి తత్వానికి స్త్రీతత్వం, ఈ రెంటికి కూడా అతీతమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి ఆదిశక్తి. అది అది పరాశక్తిగాను, పరమేశ్వర శక్తిగాను, ఈశ్వర శక్తిగాను అన్ని శక్తులు తానే ఉంది. అందుకు లింగభేదం లేదు. ఆ శక్తికి లింగభేదం ఈయన సృష్టించేదాకా, ఈ శక్తి సృష్టించాక లింగభేదం వస్తుంది. అంటే ఏమి? మహాతత్వము, తర్వాత ప్రకృతి, మహాతత్వం నుంచి మిగతా తత్వాలు జన్మించాయి. అన్నీ అర్థం చేసుకోవాలంటే సామాన్యులకు అర్థమయ్యే విషయం కాదు. ఈ జ్ఞానుల చేత ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు వినాల్సిందే. మీరు అడిగాను కనుక మీకు చెప్తున్నాను. ముఖ్యం 25 తత్వాలతో అయితే పతంజలి యోగ సూత్రాలు ద్వారా రాజయోగాన్ని తెలిపింది 26 తత్వాలు. ఈ 25 తత్వాలకు మూలమైనటువంటి సృష్టికర్తను తెలుసుకోవడమే అసలైనటువంటి ధర్మం అనేది ఆయన చెప్పాడు. సత్యనిష్ఠుడు కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళా చర్చించుకుందాం అని చెప్పి ఓం తత్సత్.